నమస్తే, వెల్కమ్ టు మన పెనమలూరు న్యూస్ వార్తలోని ముఖ్యాంశాలు. నియోజకవర్గ కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుడ్ ఫ్రైడే వేడుకల్లో పాల్గొని నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అమరావతిని రాజధానిగా పార్లమెంటులో ఆమోదం చేయటం 5 కోట్ల ఆంధ్ర ప్రజలకు శుభదినమని శాసనసభ్యులు బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో అమరావతిని రాజధానిగా పార్లమెంట్లో ఆమోదం చేయడంతో పాల్గొన్న కూటమి నాయకులతో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పార్టీ కార్యాలయం నుంచి తాడిగడప ఎన్టీఆర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించి ఎన్టీఆర్ విగ్రహానికి నివాళులర్పించి టపాసులు కాల్చి జయ అమరావతి అంటూ కార్యకర్తలు ఆనందోత్సాహాలతో జయ జయ ద్వారాలతో బందరు రోడ్డు మారుమ్రోగింది. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ శాశ్వత రాజధానిగా అమరావతికి కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడం ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవానికి ప్రతీక అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర శాశ్వత రాజధానిగా అమరావతికి పార్లమెంటులో చట్టబద్ధత కల్పించడంపై ప్రతి తెలుగువాడి ఆత్మగౌరవ ప్రత్యేక గుర్తింపుగా భావిస్తున్నాను అన్నారు. రాబోయే 3 సంవత్సరాల్లో అమరావతి రాజధాని పూర్తి స్థాయిలో కూటమి ప్రభుత్వం నిర్మిస్తుందన్నారు. 5 కోట్ల తెలుగు ప్రజలకి ఇది శుభదినం. దాదాపుగా 12 సంవత్సరాల నుంచి రాష్ట్ర విభజన జరిగిన తర్వాత అమరావతి రాజధానిని తెలుగు రాష్ట్ర ప్రజలు ఎన్నుకోవడం జరిగింది. 5 సంవత్సరాల్లో అభివృద్ధి ప్రారంభమైంది. ప్రభుత్వం మారటం, అమరావతిని 3 ముక్కలాట చేసి వారి ఇష్టం వచ్చినట్టు ఆటలాడుకున్నారు. దాదాపు 50,000 మంది రైతుల యొక్క త్యాగాలను కాళ్లతో తొక్కి పోలీసు కేసులు పెట్టి వేధింపులకు గురి చేసి రాష్ట్ర ప్రజలని అయోమయానికి గురి చేయడం జరిగింది. రాష్ట్రంలో ఉన్న ప్రజలే కాదు, ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా బాధపడే విధంగా అమరావతిని కించపరచడం జరిగింది. ఈరోజు మన రాష్ట్ర అసెంబ్లీలో తీర్మానం చేసుకొని మరి కేంద్ర ప్రభుత్వం ఈరోజు అమరావతి రాజధానిని నోటిఫై చేసి పార్లమెంట్లో బిల్లు చేసిన సందర్భంగా ఆంధ్ర రాష్ట్ర ప్రజలందరూ కూడా ఈరోజు శుభదినంగా పండగ వాతావరణంలో తప్పకుండా రాబోయే 3 సంవత్సరాల్లో రాజధాని నిర్మాణం పూర్తి చేసుకొని మరి ఈరోజు కేంద్ర ప్రభుత్వం మనకిచ్చిన ఈ యొక్క అమరావతి రాజధానిని ప్రపంచంలోనే ఒక మంచి నగరంగా అభివృద్ధి చెందడం ఖాయం అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ మరి దీనికి కృషి చేసిన చంద్రబాబు నాయుడు గారికి, లోకేష్ గారికి, పవన్ కళ్యాణ్ గారికి, నరేంద్ర మోడీ గారికి పెనమలూరు నియోజకవర్గం తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. క్రీస్తు ప్రభువుని సిలువ వేసిన రోజును గుడ్ ఫ్రైడే వేడుకగా జరుపుకోవడం ద్వారా ప్రపంచానికి శాంతి మార్గాన్ని తెలియజేయడమేనని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ అన్నారు. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ పోరంకి బీజేఆర్ నగర్ గంగూరు నందు గుడ్ ఫ్రైడే పండుగ పురస్కరించుకుని గుడ్ ఫ్రైడే వేడుకల్లో ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని క్రైస్తవులందరికీ గుడ్ ఫ్రైడే పండుగ శుభాకాంక్షలు తెలిపారు. కఠినమైన ఉపవాసాలు ఆచరించి దేవుని ఆశీస్సులు పొందటంతో పాటు క్రీస్తు ప్రభువుని సిలువ వేసిన విధానాన్ని తెలిపేలా బహిరంగ శిలువ మార్గంలో శిలువను ఎత్తుకుని ఎమ్మెల్యే బోడే ప్రసాద్ నడిచారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ క్రైస్తవం అనేది ప్రజలందరికీ శాంతి సమాధానాన్ని బోధించేలా ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ పొందిందన్నారు. పెనమలూరు నియోజకవర్గం పరిధిలో ప్రతి గ్రామంలో క్రైస్తవులందరికీ అందుబాటులో ఉంటారని తెలిపారు. బుయ్యూరు మండలం ఆకునూరు గ్రామంలో గుడ్ ఫ్రైడే సందర్భంగా ఆర్సీఎం ఆకునూరు విచారణ చర్చి ఫాదర్ అజయ్ కుమార్ ఆధ్వర్యంలో క్రీస్తు శిలువ మార్గ కార్యక్రమం నిర్వహించారు. శంకుస్థాపన కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గం కంకిపాడు మండలం కోలవెన్ను గ్రామ శివారు మాదాసువారిపాలెంలో భక్త ప్రవక్త ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణంలో ఆలయ కమిటీ ప్రతినిధి కొప్పరాజు సురేష్ ఆధ్వర్యంలో నూతనంగా నిర్మించే కళ్యాణ మండపానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్యే బోడే ప్రసాద్ పాల్గొని భూమి పూజ చేసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అమరావతి శాశ్వత రాజధానిగా పార్లమెంట్లో ఆమోదం పొందటం 5 కోట్ల ఆంధ్రులకు హర్షణీయమన్నారు.
అమరావతి రాజధానికి ఆనుకొని ఉన్న పెనమలూరు నియోజకవర్గం శరవేగంగా అభివృద్ధి చెందుతుందన్నారు. 1,03,00,000 నిధులతో నిర్మించే రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. పెనమలూరు నియోజకవర్గం తాడిగడప మున్సిపాలిటీ కానూరు పరిధిలో మురళీనగర్ గుంటుపల్లి వారి వీధి నుండి ప్రసాదంపాడు రోడ్డు వరకు నిధులు 1,03,00,000 రూపాయల నిధులతో నిర్మించిన రోడ్డు పనులకు ఎమ్మెల్యే బోడే ప్రసాద్ శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోడే ప్రసాద్ మాట్లాడుతూ అధికారంలోకి రాగానే రాష్ట్రంలో రోడ్లకు పూర్వ వైభవం తెచ్చేలా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు శ్రీకారం చుట్టారు. వేల కోట్ల రూపాయల నిధులతో గుంతలు పూడ్చడం, మరమ్మతులతో పాటు నూతన రోడ్ల నిర్మాణం, నాడు గుంతలమయమైన రోడ్లు నేడు సుందరంగా చేయటం పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. ప్రజలకు మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేయడం బాధ్యతగా తీసుకుని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో రోడ్ల నిర్మాణాలు చేస్తున్నామన్నారు. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. నియోజకవర్గ కూటమి నాయకులు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలతో ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే బోడే ప్రసాద్ గుడ్ ఫ్రైడే వేడుకల్లో పాల్గొని నియోజకవర్గ ప్రజలకు, క్రైస్తవ సోదరులకు గుడ్ ఫ్రైడే పండుగ శుభాకాంక్షలు తెలియజేసిన ఎమ్మెల్యే బోడే ప్రసాద్. వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మరల తర్వాత ముఖ్యాంశాల్లో కలుద్దాం. అంతవరకు చూస్తూనే ఉండండి మన పెనుమలూరు న్యూస్.